హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బైఎస్ అండ్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జోర్హట్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కోటి వెళ్ళిపోదాం అండ్ మార్నింగ్ 6 o'clock వరకు ఇక్కడ లాక్డౌన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3:45 అయింది. మనం ఇంకో 15 నిమిషాల్లో ఎంత లేదన్నా కూడా బయలుదేరిపోతాం. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసినాం. ఇప్పుడు ప్యాక్ చేయడానికి లగేజ్ కూడా ఏం లేదు కాబట్టి ఒక 5-10 minutesలో ఖచ్చితంగా బయలుదేరిపోతాం. అండ్ అంతే, జస్ట్ ఇప్పుడే ఒక పోలీస్ వ్యాన్ పోయింది. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ 9 వరకు కర్ఫ్యూ అనుకుంటా, 6 to 9 ఆర్ లేదా ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 అనుకుంటా. సో ఇప్పుడు మనల్ని ఫోన్ ఇస్తారో లేదా మధ్యలో ఆపుతారో ఏది లేదు. బట్ మనం అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 4 o'clockకి ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి, నాన్ స్టాప్ది. అట్లా వెళ్ళిపోతే బెటర్ అని అనిపించింది నాకైతే. అండ్ బైక్ కూడా ఇప్పుడు మేము కొరియర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి గువాహటిలో. వెనక కూర్చొని అష్రఫ్ పని చేస్తాడు. నేను ఇంక ఇప్పుడు ఒక 6 hours వెళ్ళిపోతాం గువాహటి ఇక్కడ నుంచి. సో ఇంక మనం కూడా లీడ్ చేయకుండా వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, మన రాయల్ అడ్వెంచర్ని స్టార్ట్ చేద్దాం. ఇదొకటి, దీని పంచాయతీ ఏందో. మనం హోటల్ ఇక్కడెక్కడ ఉన్నాం కదా, మనం ఇప్పుడు ఏం చేద్దాం, హైవే ఎక్కాలి. టైం ఇప్పుడు 4 అయింది కరెక్ట్గా. ఇంకొక ½ an hourలో I take a pill and feel my blood is rushing straight onto the top. I take a pill and I don't know if I am really strong enough. I take a pill and risk my heart stop, but it don't stop it beating non-stop. I take a pill, it's just a pill, it makes me feel a bit alive. It makes me feel a bit alive. I take the risk to leave my life. Take a pill and risk my heart stop, but it don't stop it beating non-stop. I take a pill and feel my blood is rushing straight onto the top. I take a pill and I don't know if I am really strong enough. I take a pill and risk my heart stop, but it don't stop it beating non-stop. I take a pill, it's just a pill, it makes me feel a bit alive. It makes me feel a bit alive. I take the risk to leave my life. Take a pill and risk my heart stop, but it don't stop it beating non-stop. Can you see me shaking? Hear the sound of my heart breaking. Bless the soul that's aching, hoping I survive. The feeling lingers on every day of every month, wishing I just could forget about you. The weight upon my bones makes it harder to move on. Oh baby, రైనో ప్రాక్టీస్ అండ్ మూవర్స్ మేము జస్ట్ డైలో చూసి కాల్ చేసినాం. ఇక్కడ ఫీల్ ఆయనకు ఫోన్ చేసి అష్రఫ్ ఒకసారి రమ్మను. 8 అయిందా?
751 మాకు 10కి చూపించింది గూగుల్ ఎస్టిమేటెడ్ 10 అట్లా నాన్ స్టాప్ వచ్చేసింది ఇక్కడ ఆగకుండా. మండి బైక్ అయితే మాత్రం కొరియర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి క్యాబ్ లో వచ్చినాం ఓలాలో. అండ్ ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాం. జస్ట్ మేము ఇది ఒక 3-4 అవర్స్ కి తీసుకున్నాం. మాకు మంచి బెస్ట్ ప్రైస్ లో దొరికింది. అండ్ అంతే మాకు బండి పార్సల్ చేయడానికి ఎక్కువ ఖర్చు అయింది అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 15,000, నాకు బిల్లు ఎంతైందో గుర్తులేదు, ఇక్కడ స్క్రీన్ లో పెడతా చూడండి. మోర్ దెన్ 15,000 అయితే అయింది. అంటే బైక్ ప్లస్ రైడింగ్ జాకెట్, షూస్ అన్ని కలిపి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. 4:10కి మన ఫ్లైట్ ఉంది. మేము ఉదయం నుంచి కూడా ఇంకేం తినలేదు. వెళ్ళి తినేసి అండ్ అంతే మనం ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, వెళ్ళి తినేసి మనం చెక్ ఇన్ అయిపోదాం. ఈ హోటల్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఏరియాలో మనకి ఎక్కడ తీసుకోవాలనుకున్నా కూడా మినిమం 1,500 కన్నా ఎక్కువనే ఉంటాయి. ఇది మాత్రం మాకు జస్ట్ ఒక 400 రూపీస్ లో దొరికింది అంతే. అంటే మేము 3 అవర్స్ కి తీసుకున్నాం. ఇక్కడ డే మొత్తం ఉండాలి అనుకుంటే వాళ్ళు 700 or 800 కి కూడా వచ్చేస్తుంది. బార్గెన్ చేయొచ్చు మంచి ప్రైస్ కి. మంచి బార్గెన్ ఇష్టం ఉంటాయి. ఈ హోటల్ ఈ రూమ్ ఉంది కదా 500 per day దాకా కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు రావట్లేదు ఈ హోటల్కి ఎక్కువ. కానీ చాలా 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 బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాస్క్ అయితే మాత్రం తప్పనిసరి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళినామంటే మూసేస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళు కొడతారని చెప్పి కాదు, మన సేఫ్టీ కోసం కూడా. ఇక్కడ వెనక హోటల్ మణికంఠ అని ఉంది చూడండి. ఇక్కడ ఇప్పుడైతే మేము ఎగ్ బిర్యానీ తిన్నాం. ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉంటది. మన తెలుగు స్టైల్ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం సూపర్. మన హైదరాబాద్ బిర్యానీ అంతా కాకుండా అందులో ఒక 30-40% పర్లేదు, తినచ్చు. వావ్ అనేటట్టే ఉంటది, బట్ వావ్ అనేటట్టు అయితే ఉండదు. ఇంకోటి ఇటు సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ ఒక ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అనుకోండి, 800 meters 1 కిలోమీటర్ నడవాలి. బట్ అంత దూరం నడిచినట్టు అనిపించదు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2 అయింది. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడతో కూడా నేను ఈ బ్లాగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వైఎస్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.